భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు ఉండేవాడు. మరి ఈయనకున్న మంచి లక్షణాలు ఏంటి అంటే, మొదటిగా ఆయనకున్న సమాజంలో పేరు ఏంటంటే దైవ భక్తి గలవాడని ఒక మంచి పేరు కదా. మరి నిజంగా ఆ మంచి అంటే దేవునిలో భక్తిపరుడు, దైవ భక్తి గలవాడు. అయితే ఇంత గొప్ప దైవ భక్తి గలవాడు గనక అతనికి ఒక మంచి అలవాటు ఉంది. అతడు ప్రార్థిస్తున్నాడంట. మరి 3 గంటల సమయంలో అతడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఏం చేసిందంటే, మీ యొక్క గృహానికి ఒక దైవ సేవకుని పిలిపించుకోమని అతనికి దేవుని దర్శనము ద్వారా తేటగా కనబడింది. అంటే మరి పేతురు గారు గొప్ప భక్తుడు. ఆ యొక్క భక్తుడిని మరి పిలిపించుకోమని చెప్పినప్పుడు ఈయన ఎట్లా దర్శనము ద్వారా, ఈయన ఎలాంటి వాడు దైవ భక్తి గలవాడే గాని దేవుడు తన యొక్క దర్శనము ద్వారా దైవ సేవకుణ్ణి పేతురు అనే ఒక భక్తుణ్ణి మీ గృహానికి పిలిపించుకోమని ఒక దర్శనము ద్వారా అతనికి తేటగా దేవుడు మాట్లాడాడు. మరి ఇతడు భక్తి గలవాడే కదా, ఇతడు దైవ భక్తి గలవాడే, కానీ ఒక సేవకుణ్ణి, ఒక దైవ సేవకుని నీ గృహానికి అని ఒక దర్శనము ద్వారా ఆ యొక్క భక్తుడు చెప్పినది, ఆజ్ఞాపించినది మీరు చేయుడి అని చెప్పబడింది. కాబట్టి నిజంగా ఈ యొక్క కొర్నేలు యొక్క భక్తుడు ఏం చేశాడంటే, మరి దైవ సేవకుడిని ఏం చేశాడు, పేతురుని పిలిపించుకున్నాడు. పిలిపించుకోవడమే కాదు, దేవుని దర్శనం ఏం చెప్పిందంటే, అతడు ఆజ్ఞాపించింది మీరు చేయవలెను. మరి నిజంగా దైవ సేవకులు మాట దేవుడు దాన్ని సిద్ధింపజేస్తాడు. దైవ సేవకుని మాట ఏం చేస్తాడంట, దేవుడు సిద్ధింపజేస్తాడు. కాబట్టి ఆ యొక్క పేతురు గారు ఆజ్ఞాపించింది మీరు చేయుడి అని చెప్పగా, మరి ప్రత్యేకంగా మరి పేతురు గారు పిలిపించుకొని, పేతురు గారు కూడా పిలిచినప్పుడు కొర్నేలు భక్తుడు అతని గృహానికి వచ్చాడు. అతని గృహానికి వచ్చి మరి నిజముగా ఆ యొక్క సేవకుని పిలిపించినప్పుడు తన బంధువులను, తన స్నేహితులను, తన ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ యొక్క గృహంలో ప్రార్థన పెట్టించుకున్నాడు. మరి దైవ భక్తి గలవాడు కనుక తన స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని పిలిపించి ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా ఏం చెప్పాడంటే, కింద వచ్చిన చదువుతున్నా 10 వచ్చినాను 44 వచ్చిన 10:44 పరిశుద్ధాత్మ దిగిను, పేతురు గారు ఏం చెప్పారు, యేసుక్రీస్తు యొక్క నామములో మీరందరూ కూడా బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించాడు. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పేతురు గారు చెప్పిన ఆజ్ఞను ఆజ్ఞాపించింది మీరు చేయండి. ఇప్పుడు దేవుడు పేతురులో ఏం చెప్పాడు, మీరు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించాడు కదా. మరి అక్క దైవ భక్తి గలవాడు కనుక అతనికి ఏమీ లేదు, రక్షణ లేదు. ఏమీ లేదు, రక్షణ లేదు. మనము కూడా ఈ లోకంలో దైవ భక్తి గలవారంగా ఉంటాము, కానీ మన హృదయము తెరవబడలేదు. మన హృదయము తెరవబడల. మన హృదయం ఎలాంటిది, నేను చాలా మంచిదానిలాగా కనపడతా పైకి, కానీ నా హృదయం ఎలాంటిది, ఘోరమైన వ్యాధి గలది. ఎలాంటిది, మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగినాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? నా హృదయాన్ని నేను గ్రహించగల శక్తి నాకు లేదు. కానీ మన హృదయాన్ని పరిశోధించేది ఎవరు?
దేవుడు కదా. ఈయన దైవ భక్తి గలవాడు కనుక ఇతనికి ఏమి లేదు, రక్షణ బాప్తిస్మం అనే అనుభవం లేదు. ఆయన చాలా భక్తి గలవాడు, ఇతరుల్ని ప్రేమిస్తాడు, ఇతరులకి సహాయం చేస్తాడు, పెద్ద అధికారి కూడా. అయితే మరి పేతురు గారి ద్వారా పేతురు గారిని పిలిపించుకొని మరి ఆయన ఆజ్ఞాపించినది చేయుడి. మరి పేతురు గారు ఆయన ప్రసంగం చెప్తూ ఉండగా, ఆయన వాక్యం చెప్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ అతని వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగింది. దేవుని ఆత్మ దిగంగానే వారందరూ కూడా అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించి ఘనపరిచారు. కాబట్టి ఆ సమయంలో చెప్తున్నాడు ఏమి అంటే, మీరు బాప్తిసం పొందవలెను కదా. మరి మనం బాప్తిసం పొందవలెను, ఎందుకంటే రక్షణ అనే టికెట్ మనము కొనుక్కోవాలి. ఆ రక్షణ అనే టికెట్ కొనుక్కోవాలి. బైబిల్లో కూడా మరి ఈ యొక్క అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో రాయబడిందంటే, మరి దైవ భక్తి గల లూదియా అను ఒక స్త్రీ ఉంది. ఏమన్నా దైవ భక్తి గల లూదియా అని ఒక స్త్రీ ఉన్నది. ఆమె పౌలు చెప్పు మాటల యందు ఏం చేసిందంట, లక్ష్యము పెట్టింది. అంటే లక్ష్యం అంటే మనస్సు పెట్టింది. చూడండి, వాక్యమందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో ఎమ్మటే దేవుడు ఏం చేశాడంట, ఆమె హృదయము తెరిచాడంట. ఎవరు హృదయం తెరిచాడు? లూది అనే ఒక దైవ భక్తి గల స్త్రీ ఆమె హృదయము తెరిచాడు. అంటే ఈమె దైవ భక్తి గల కదా. అంటే మన హృదయము తెరవబడాలి. మన హృదయము తెరవబడితే ఈ లోకంలో మనం ఏమి కోరుకుంటాము అంటే రక్షణ కోరుకుంటాం. రెండోది బాప్తిసం తీసుకుంటాం. అందుకనే మన హృదయం అనేది ఘోరమైన వ్యాధి గలది, మనము దాన్ని గ్రహించలేం. మరి దైవ భక్తి గలవారంగానే ఉన్నాము, కానీ మన హృదయము దేవుడు తెరవాలి. మరి దేవుడు తెరిస్తేనే ఆమె ఏమి కోరుకుందంట, రక్షణ కోరుకుంది కదా. మరి ఈ లోకంలో మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏమి కోరుకుంటున్నాం కదా. అప్పుడు దినాల్లో యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు శిష్యులు అందరు కూడా కొంతమంది యేసుని వెంబడిస్తున్నప్పుడు ఏం కోరుకున్నారు? కొందరు స్వస్థత కోసం వచ్చారు, కొందరు స్వస్థత కోసం దేవుణ్ణి వెంబడించారు, కొందరు ఆహారం కోసం. యేసు ప్రభుతో వెళితే ఆహారం బాగా దొరికింది, రొట్టెలు బాగా దొరుకుతాయి. కొందరు స్వస్థత కోసం, కొందరు ఆహారం కోసం దేవుణ్ణి వెంబడించారు. ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్న మనము ఈ దినమే దేవుడు మనకిచ్చాడు. రేపటి దినం మనము కాదు, కానీ ఒక భయంకరమైన దినము రాబోతుంది. ఆ భయంకరమైన దినములో మనము నిలబడాలి అంటే రక్షణ ఎంతో అవసరం. రక్షణ అనేది దేవుడు అన్ని కోణాల మన దేవుడు రక్షిస్తాడు. ఈ మాట నెబుకద్నెజరు రాజు ఒక మాట అన్నాడు, మీ దేవుడు అన్ని కోణాల రక్షించుటకు సామర్థ్యత కలిగిన దేవుడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఏం కోరుకోవాలి? మన హృదయము తెరవబడాలి, మన హృదయము తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన హృదయము తెరవబడాలి. మన హృదయము తెరవబడితే మరేమైపోయింది? మనకి రక్షణ కలిగిద్ది. మనము దైవ భక్తి గల వారమే, కానీ ఈ లోకంలో దేవుణ్ణి మనం దేన్ని వెంబడిస్తున్నాము? దేవుని అసలు మన హృదయము దేవుడు ఎరిగి ఉన్నాడు, మన ఆలోచన ఎరిగి ఉన్నాడు, నా మనసు దేవుడు ఎరిగి ఉన్నాడు. కానీ చాలా మంది ఏమంటారంటే, సిస్టర్, మేము ఒక మనిషిని చూడగానే అంచనా వేస్తాం. వారి స్వభావం ఎలాంటి వారిది, వారు ఎలా నడుచుకుంటారు, వారి ప్రవర్తన ఏంటి, వారికి ఉన్న జ్ఞానం ఏంటి అని వారు ఏం చేస్తారంట, అంచనా వేస్తారు. కానీ దేవుడు అలా కాదు. పై రూపాన్ని దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని
హృదయాన్ని చూసి దేవుడు ఇష్టపడతాడు. నేను కూడా దేవుని సేవకు వెళ్తున్న సమయంలో దేవునికి ఏం చెప్పారంటే, ప్రభువా నేను సన్నగా ఉన్నా పొట్టిగా ఉన్నా నన్నెవరు విలువిస్తారు సమాజంలో, నేను దేవుని సేవ చేస్తే నన్నెవరు నా చేత ఎవరు ప్రార్థన చేసుకుంటారు అని చెప్పారు. అనుకున్నా. అయితే నేను ఒకసారి ఒక సేవకు వెళ్ళినప్పుడు సువార్త చెప్తున్నప్పుడు ఒక సిస్టర్ గారు నన్ను మనసులో హీనపరిచిందంట. ఏమని? ఆ సిస్టర్లో ఏమి దేవుడు ఉంటాడు, ఆ సిస్టర్ చెప్తే మనం ఎందుకు వినాలి వాక్యము అని చెప్పేసి మనస్సులో హీనపరిస్తే, నేను తర్వాత వాక్యం చెప్పి వాళ్ళందరికీ లైన్గా ప్రార్థిస్తున్నప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడా, ఈమె నా కుమార్తె వచ్చింది జాగ్రత్తగా వందనాలు చెప్పమన్నాడంట. అప్పుడే గడగడలాడితే నన్ను, అమ్మ నేను మనసులో హీనపరిచాను. ఎందుకు అంటే యేసు కృపలో దైవ సేవకుడిలో మరి దేవుడు ఉంటాడు కానీ ఈమెలో ఎందుకు దేవుడు ఉంటాడు? ఆయన సేవకుల్లో ఉన్నాడు కానీ అంటే అప్పుడు నేను చెప్పానమ్మా, నాలో కాదు నీ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. మనలో ఎవరున్నారు? యేసయ్య. కానీ మనకు తెలియదు ఆ సంగతి. మనలో ఎవరున్నారు? యేసయ్య. సైతానికి తెలిసింది. సైతాన్ ఒక ప్రార్థన చేస్తున్నాయి, దయ్యాలు ఒక ప్రార్థన చేస్తున్నాయి, మనము ప్రార్థన చేస్తున్నాం. దయ్యాలు ఏమని ప్రార్థన చేస్తున్నాయి తెలుసా? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మరి ఆ నరకంలోనికి మమ్మల్ని పంపించొద్దని ఏడుకున్నాయి. ఆమేన్. చూసారా? ఎక్కడ మనకు ఒక నరకం ఉంది. దయ్యాలకి తెలిసిని, మానవులకి మనకు తెలియదు. మన గుడ్డివారము, హృదయము మూయబడింది, కళ్ళు మూయబడ్డాయి. మన ఈ లోకంలో మనం అశాశ్వతము. మనము ఎలాంటి వారం ఈ లోకంలో? పరదేశులం, యాత్రికులం, అతిథి లాంటి వారం. వెళ్ళిపోవాల్సిందే. నువ్వెంత బిల్డింగ్ కట్టుకున్నా, నువ్వెంత పునాదులు కిందకేసినా దేవుడు కదిలిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కదిలిస్తాడు. దేవుడు బలవంతుల్ని బలాన్ని తృణీకరిస్తాడు, బలహీనులను బలాన్ని బలపరిచే దేవుడు. నీచమైంది ఘనమైందిగా చేయగలిగిన దేవుడు, ఘనమైంది నీచముగా చేయగలిగిన దేవుడు. కాబట్టి మన హృదయము తెరవబడాలి. దేవుని కోసం, దేవుని మందిరానికి ఏ మనసుతో వస్తున్నావో, దేవుని కొరకు ఎట్లా వస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. కానీ దేవుడు కూడా మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు. నేను ఒకసారి దేవుని సేవకు వెళ్తున్నప్పుడు, దేవుని సేవకు మనం ఎట్లా వెళ్తామంటే మన ప్లాన్తో మనం వెళ్తాం. ఎవరైనా ఏం చేస్తారు, ఒక పనికి వెళ్ళేటప్పుడు మన ప్లాన్తో మనం వెళ్తాం. అయితే నేను కొత్తగా నంద్యాలలో సేవకు వెళ్తున్నప్పుడు నా ప్లాన్తో నేను వెళ్తున్నా. ఆ ఏరియా నాకు తెలీదు, ఆ ఊరు నాకు తెలీదు. ఒక అడ్రస్ పట్టుకొని ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ప్రభువా నా సేవ 6 గంటల వరకే నేను చేసేది, రాత్రి మాత్రం నేను ఉండనని చెప్పి మనసులో అనుకున్నా. అయితే నేను ఒక తెలియని వాళ్ళు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి ఆ ఊర్లో ఒక బండి ఎక్కించుకున్నారు. నా ఎద్దుల బండి ఎక్కించుకొని నేను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు ఈ రాత్రి ఇక్కడ ఉండాలి. ఏమన్నాడు? నీవు ఈ రాత్రి ఇక్కడ ఉండాలి. ఏంటి ప్రభా, నాకు ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, నేను ఎట్ట వదిలేసి అంటే, నీవు ఈ రాత్రి ఇక్కడ ఉండాలంటే అప్పుడు నా మనస్సు నేనేం చేశాను? మార్చి వేసుకున్నా. దేవుడే ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం కాదని నా మనస్సును మార్చి వేసుకొని ఏం చేశాను? నేను ఆ రాత్రి మరి ఇంటింటికి తిరిగి మరి స్వార్థ అక్కడ వాక్య ప్రార్థన పెడితే ఒక 50-60 మంది వచ్చారు. అయితే అక్కడ 7 అయితే ఆటోలు ఉండవు, 7 గంటలైతే ఆటోలు బస్సులు ఏమి తిరగవు. కాబట్టి వాళ్ళందరికీ స్వార్థ చెప్పేసి ఏం చేశాను? ఉదయాన్నే వెళ్ళిపోయా. అంటే ఏంటి అంటే, మన ఆలోచన వేరు. నేను ఇట్లా చేస్తాను ప్రభు, మన ఆలోచన వేరు, మన హృదయము వేరు, మన తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక వేరు. కాబట్టి అయితే మన ఆలోచన ఎట్లా ఉంటుందంట? మన ఆలోచన ఎలా ఉంటుంది? కానీ దేవుని ఆలోచనకి మనం ఏం చేయాలి? తలొగ్గాలి. మన ఆలోచనలు తీసివేసుకోవాలి. ప్రభు నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించకూడదు నాయన, నీకు ఇష్టం వచ్చినట్లు నేను నడవాలి ప్రభా. నా ఆలోచనలు మీరు కొట్టివేయి, నా తలంపులను కొట్టివేయి, నా ఉద్దేశాన్ని కొట్టివేయి. నీ చిత్తానికి నేను తల ఒగ్గే బిడ్డగా చేయాలి. మనం ఏం చేయాలంట? ఆయన ఆలోచనకి తల ఒగ్గాలి. ఆయన నీ సేవ చేస్తా కానీ నేను ఇప్పటికిప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలంటే దేవుడు ఒప్పుకుంటాడా?
కానీ దేవుని ఆలోచన వేరుంటుంది. అందుకే మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము ఏ ఆలోచనతో వస్తున్నాం? భుక్తి కొరకే వస్తారు కొంతమంది, దేవుడు నన్ను దీవిస్తాడని. కొంతమంది ఏం చేస్తారు, అనారోగ్యం స్వస్థత పొందంగానే చర్చిలోంచి వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుడు ముట్టుకోగానే ఇక దేవుడు గుర్తురారు వాళ్ళకి కదా. అంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు కూడా మన ఆలోచనలతోనే ఈ దేవుని సన్నిధికి వస్తాం. అయితే వాక్యం మీద, దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచితే, మనస్సు పెడితే దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. ఆమేన్. మన దేవుడు రక్షిస్తాడు. రక్షణ కోరుకోవాలి. ముఖ్యంగా రక్షణ ఏం కోరుకోవాలి మనం ఈ లోకంలో? రక్షణ. అందుకు దావీదు ఏమన్నాడంటే, దేవా రక్షించుటకు నీవు సిద్ధ మనస్సు గల దేవుడివి. రక్షణని ఆధీనంలో ఉంది. రక్షణ కోరుకునే వారికి సమీపముగా ఉంది. ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? రక్షణ కోరుకోవాలి. దేవుని మాట లక్ష్య పెట్టాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే కీర్తనలో, ఇశ్రాయేలు నా మాట వింటే నీ శత్రువులు వేగమే అనగదొరుకుతావు. ఆమేన్. మన శత్రువులు, మనకు శత్రువులు ఉన్నారు. మనం ఈ లోకంలో మనం పోరాడుతుంది ఎలా పోరాడుతున్నాం? ఆకాశం ఉందన్న దురాత్మలతో పోరాడుచున్నాం. ఆ యొక్క దురాత్మలు మనం ఏం చేస్తాయి? బలహీనపరుస్తాయి. మనని బలహీనపరుస్తాయి. ఆ దురాత్మల నుండి మన ఆత్మకి, మన శరీరానికి ఏముంటది? పోరాటం ఉంటది. చూడండి, ఈ శరీరం ఏమంటదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మనలో ఉన్న ఆత్మ ఏమంటదంటే, దేవుడు ఏమంటున్నాడంటే, శరీరానుసారంగా నడిస్తే ఈ లోకంలో మీరు సావవలసిన వారై ఉన్నారు. శరీరం చెప్పినట్లు మీరు నడవకూడదు. మీలో ఉన్న ఆత్మ, మనలో ఏముంది? దేవుని ఆత్మ మనలో ఏముంది? హెజ్కేలు గ్రంథంలో ఏం రాయబడిందంటే, నా ఆత్మను మీలో ఉంచి ఉన్నాను. అదే యోహాను సువార్తలో రాయబడిందంటే, నా జీవం మీలో ఉంది. అదే దావీదు కీర్తనలో ఉందంటే, నా దీపం వెలిగించువాడు ఆయనే. ఆమేన్. మన దీపాన్ని వెలిగించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు మన యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. బైబిల్లో కూడా మరి ఒక కుంటి వ్యక్తి ఏం చేశాడంట? దైవ సేవకుల మీద లక్ష్యం ఉంచాడు. ఎవరి మీద లక్ష్యం ఉంచారు? కుంటి వ్యక్తి. పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తి దైవ సేవకుడి మీద లక్ష్యం ఉంచితే వారు అనుకున్నారంట, పేతురు యోహాను మరి ఏమనుకున్నారంట, ఈ కుంటి వ్యక్తి మన దగ్గర బంగారం గాని వెండి గాని ఏమైనా దొరికిద్దేమోనని ఇతడు కనిపెడుతున్నాడే, మన దగ్గర ఏమీ లేదు అని అనుకున్నట్లుగా. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మరి నాకు కలిగినదే అంటే దైవ సేవకుల దగ్గర ఏముంటది? ఆశీర్వాదం ఉంటది. వారు మంచి మాట పలికితే దేవుడు ఏం చేస్తాడు? సిద్ధింపజేస్తాడు. అందుకనే పేతురు వారు అంటారు, మరి మాకు ఏమీ లేదు కానీ మాకు కలిగిన యేసయ్య నామములో లేచి నడవమని ఆ కుంటి వ్యక్తులకి చెప్పాడు. ఎమ్మటే ఆ కుంటి వ్యక్తి గంతులు వేశాడు, పుట్టినది మొదలుకొని కదా. నిజంగా ఆ కుంటి వ్యక్తి ఆయన దగ్గర ఏం చేశాడు? ఏమైనా దొరికిద్దేమో, మనుషుల ఆశ అంతా అంతే. ఇప్పుడు దేవుని దగ్గరికి కూడా మనం వస్తాం కదా. మీరు ఏ ప్రార్థన చేసినా తిరిగి 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 వచ్చినా దేవుడు ఆ సాయం చేయంటాం కదా. దేవుని సహాయం కోరుకుంటాం. నేను అదే అనుకుంటా. నేను కూడా ఉదయకాలం 2-3 గంటలు ప్రార్థన చేస్తా. ఆ ప్రార్థనలు ఎట్టొచ్చినా ప్రభువా నువ్వు సహాయం చెయ్యి కదా. మానవులం గనక అర్థిస్తాం, మొరపెడతాం, గోజాడుకుంటాం, విన్నపించుకుంటాం, ప్రాధీపడతాం, ప్రార్థిస్తాం, అంగలారుస్తాం, రోదన ధ్వని చేస్తాం. ఆయన వైపు మన ముఖాన్ని ఎత్తాం. అందుకే దావీదు అన్నాడు, ఆయన వైపు చూడగా వెలుగు కలిగి. మన చీకటి జీవితాల్లో, మన అనారోగ్యాల్లో, మన సంకటములో, మనకున్న బలహీనతలో, మనకున్న మరణమును ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో వెలుగు కలిగిద్దాం. అది చాలా మంది కూడా ఏం చేస్తారంటే దేవుని వైపు చూడరు కదా. దేవుని వైపు చూస్తారా? చూడరు. మనుషుల వైపు చూస్తారు. మనిషి మీద లక్ష్యం పెడతారు. నాకు వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారా,
ఎక్కడికి వెళ్ళి ఏం ప్లాన్ చేసుకోవాలని ఆయన వైపు చూడగా ఏం కలిగింది? వెలుగు కలిగింది. మనం దేవుని వైపు చూస్తే ఏం కలిగింది? వెలుగుపోయింది. వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోయింది. చీకటి వెళ్ళిపోయింది. కాబట్టి మరి మనం ఈ లోకంలో దేవుణ్ణి దేని కొరకు వెంబడిస్తున్నాం? దేవుని కొరకు ఏమని వెంబడిస్తున్నాం? ఒక దైవ భక్తి గల కొర్నేలు దైవ సేవకుడిని పిలిపించుకో, ఆయన చెప్పింది చెయ్యి. ఏం చెప్పింది? ఆయన చెప్పింది చెయ్యి. మరి పేతురు గారు ఆజ్ఞాపించాడు, మీరు బాప్తీసం పొందవలెను, మారు మనసు పొందవలెను. ఆజ్ఞాపిస్తే వారందరూ కూడా బాప్తీసం పొందుకున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి దేనికి వెంబడిస్తున్నాం? మన స్వార్థం కోసమా? మన ఆలోచన కొరక? దేవుని సేవ కూడా ఏం చెప్తుంటాం? మన ప్లాన్తో వెళ్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధి కూడా మన ప్లాన్తో వస్తూ ఉంటాం. ఇప్పుడు నేనేం అడగాలో కూడా ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను స్వస్థపరచు అంటూ ఉంటాం. కానీ ఒక్కటి, ప్రభువా నన్ను క్షమించు. ఇంతవరకు నీకు అవిధేయతగా నడుచుకున్నావు, ఇంతవరకు నీకు అవివేకురాలుగా ఉన్నా, ఇంతవరకు నీకు లోబడలేదు నాయన, ఇంతవరకు నీ మాట వినలేదు నాయన, ఇంతవరకు నేను ప్రేమించలేదు నాయన, ఇంతవరకు నేను వెంబడించలేదు నాయన. అయ్యా నన్ను క్షమించు నాయన. అయ్యా ఎందుకు అంటే మానవుని జీవితంలో లోభం అంట. లోభి బుద్ధికి ఏమంటారు? 6 నష్టాలు కదా. మరి లోభము వల్ల ఏమొస్తాయి? దోషములు వస్తాయి. దోషము వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. అసలు నేనేం పాపం చేశాను? నేను కూడా చిన్నప్పుడు అనుకునేదాన్ని, నేనేం పాపం చేశానబ్బా అనుకునేది. నిజం, నేను చాలా నీతిమంతురాలను అనుకునేది. ఉట్టిదే. మానవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక. నాకు చిన్న వయసులోనే మరణం దగ్గరకు వచ్చింది. నాకు మరణం దగ్గరకు వస్తే మా అమ్మగారు ఆశలు వదులుకుంది నా మీద. ఈమె చనిపోతుంది కానీ ఆశలు వదులుకుంది. అయితే మరి నాకు ఒక దినాన మా అమ్మ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, అమ్మ నీ పాపములు ఒప్పుకో అంది. అప్పుడు నేను అనుకుంటున్నాను, నేను చేనికి వెళ్ళి ఒక పచ్చిమిరపకాయ కూడా దొంగతనం చేసుకురావాలా. ఎందుకంటే అందరు దొంగతనం చేస్తాను, నేను చూస్తూ ఉండేదాన్ని. అట్లా చేనికెళ్ళాలని కూడా నన్ను నమ్మకంగా చూసేది, నన్ను ఫ్రీగా వదిలిపెట్టేది, అందరినీ చెక్ చేసేది. అట్లా నేను నమ్మకంగా మరి ఎవరితో కూడా మాట్లాడదే కానీ, ఎవరితో సహవాసం చేసేదాన్ని. మందిరము ఇల్లు తప్ప అట్లా నమ్మకంగా ఉండేదాన్ని. నేనేం పాపం చేశానబ్బా, నేనెందుకు పాపాలు ఒప్పుకోవాలి అనుకుంటే అయినా అమ్మగారు చెప్తుంది, నీ పాపములు ఒప్పుకో అని చెప్తుంది. చూసావా? మన పాపములు, మన లోభములు మన మరణం వెంటాడిద్ది, మన దోషములు మన వెంటాడతాయి. కాబట్టి అప్పుడు నేను ఎందుకో అమ్మ చెప్పిన 2 రోజులకి మనస్సును మార్చి వేసుకొని ప్రభువా నా పాపములు క్షమించు అని నా హృదయపూర్వకంగా నా మనస్సులో నేను అనుకుంటే, ఆ రాత్రే దేవుడు నాతో ఒక పాట స్వరం వినిపించాడు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది ఎడా చూపిన కృపా. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువాలేదు. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటి. నిత్య సుఖ శాంతి నాకు నువ్వు కృప మర్చిపోయాను ఆ పాట. అరే తల్లి తన బిడ్డలను మర్చిన నేను నిన్ను మరవనని ఆ పాట రాత్రి ఎప్పుడు వినిపించాడంటే, నా హృదయపూర్వకంగా ప్రభువా నా పాపములు క్షమించు అని నేను వేడుకున్నప్పుడు ఆ రాత్రి నన్ను క్షమించి ఇప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు? దీర్ఘాయుష్ని ఇచ్చాడు.
మనకు దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే హృదయపూర్వకంగా మన పాపములు ఒప్పుకున్నప్పుడు, మన దోషములు ఒప్పుకున్నప్పుడు, మన అపరాధములు ఒప్పుకున్నప్పుడు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, నా పాపములు కప్పుకొనుక నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను కదా. మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. అసలు మనం ఏమంటుంటాం, మనమేం పాపం చేసాంలేబ్బా కదా, మనమేం చేసాంలే మనం అనుకుంటాం. మరి కానీ మనం నిజంగా దావీదు భక్తుడు, నా పాపములు కప్పుకొనుక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. మన పాపములు ఒప్పుకొని మనము మనస్సును మార్చి వేసుకోవాలి. మనం ఏం చేయాలంట, మనస్సును కుదుర్చుకోవాలి. మన మనసు ఎలాంటిది, చంచల మనస్తత్వం. మన మనస్సు ఎలాంటిది, దిమనస్తత్వం. మన మనస్సు చంచల మనస్తత్వం, మన మనస్సు దిమనస్తత్వం. అయితే మన మనస్సును కూర్చుకొని మన దోషములు, మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు కదా, ఆయన నమ్మదగిన దేవుడు. అందుకనే అంత దైవభక్తి గలవాడు అయినప్పటికీ కూడా అతనికి ఏమీ లేదు, బాప్తీసం తీసుకోవాలి. ఆయనకి తెలియదు. కానీ ఒక సేవకుడిని పిలిపించుకుంటే ఆ రక్షణ సువార్తను చెప్తే ఎమ్మటే ఆ భక్తుడు బాప్తీసం తీసుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మన మనస్సును మీరు మార్చి వేసుకోవాలి. మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం ఆయన ప్రియమైన బిడ్డలుగా జీవించాలి. ఆయనకు విధేయులుగా మనం జీవించాలి. ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలా. అపనమ్మకస్తులుగా మనం ఈ లోకంలో ఉండకూడదు. దేవుణ్ణి అవసరానికి వాడుకునేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అవసరానికి అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరచ అంటారు. ఆ బలహీనత పోయిన తర్వాత అసలు దేవుడు ఎవరు కూడా గుర్తురారు వారికి కదా. మరి నిజంగా మనం అలా ఉండకూడదు. కానీ మనము ఆయన దృష్టిలో నమ్మకస్తులుగా జీవించాలి. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు. ఈ దినం మనకి ఇచ్చాడు, రేపు దినం మంద కాదు. ఈరోజు ఇప్పుడు దినాల్లో ఏంటంటే వారి ఆరోగ్యాన్ని చూసుకొని గర్విస్తున్నారు. మనుషులు ఆరోగ్యాన్ని చూసుకొని, బలమును చూసుకొని, డబ్బును చూసుకొని. అందుకే దేవుడు ఏమన్నాడంటే, సౌరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు, జ్ఞానుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. మరి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనేనని పరిశీలన చేసి నన్ను బట్టి అతిశయించాలి. మనం దేవుని బట్టి అతిశయించాలి. అందుకని కీర్తనలో కూడా ఏం రాయబడిందంటే, నరుడు కాలు సొత్తు యందు నేను ఆనందించను, గుర్రముల బలమయందు నేను ఆనందించను, తన కృప కోసం కనిపెట్టు వారి ఎడల సంతోషించు. దేవుణ్ణి తన కృప కోసం, మరి ఆయన యొక్క కృప కోసం మనం ఈ లోకంలో కనిపెట్టాలి. మనం మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. లోకంలో ఉన్న ఆశ అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. లోకంలో ఏముంది, శరీరాశ, నేత్రాశ, జీవడము, అవి తండ్రి వలన కలిగినవి కావు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, మన హృదయం తెరవబడిన వారుగా, మనము రక్షణ పొందుకునే వారుగా, ఆయన రాకడకు ఎదుర్కొనే వారంగా ఉండాలి. అది కదా, యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా, యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా, యేసుని ఆశించే ఆ దీన మనసుందా, యేసుని ఆశించే ఆ దీన మనసుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. హల్లెలూయా. మరి యేసయ్య వచ్చే దినం మనం ఏం చేయాలంట, ఎదుర్కొనే సమయం. ఎదుర్కొనటానికి ఏం కావాలి, శక్తి కావాలి కదా. అందుకనే దేవుల్లో మనం స్థిరపరచబడాలి. ఆత్మీయులుగా, దైవభక్తి గలవారంగా ఉంటే ఏదో ఒక దినాన మన హృదయము తెరవబడిద్ది. మన హృదయము తెరవబడి మనకు రక్షణ దేవుడు ఇస్తాడు. దైవభక్తి. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని విసర్జించుట. నేను సేవకు
అరే నాకు వణుకుడు భయం అన్నీ ఉన్నాయి, కానీ సామాన్య ఇప్పుడు సేవ చేసినప్పుడు అప్పుడు ఎవరిని పలకరించిన వాళ్ళు తప్ప నన్ను పలకరిస్తారు. అట్లా అరే నేను దేవుని సేవ చేయాలి కాబట్టి నాకేం కావాలి? వాక్యం గురించిన జ్ఞానం కావాలి. కాబట్టి నేను దేవుని దగ్గర అడిగా, ప్రభువా వాక్యమును గురించి జ్ఞానాన్ని నాకు కావాలి, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అని ప్రార్థిస్తే మరి అప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని విడిచిపెట్టడమే. ఆమేన్. మనకి దేవుని జ్ఞానం కావాలంటే మనం చెడుతాం, ఈ లోకంలో చెడుతనం మన హృదయంలో అది విడిచిపెట్టడే జ్ఞానం. ఎక్కడి నుంచో జ్ఞానం రాదు. నాకు జ్ఞానం లేదండి, నాకు జ్ఞానం లేదండి, నాకు తెలివి లేదండి, వివేకం లేదండి, మాటగారితనం చేత రాదండి అంటాం. మన హృదయంలో చెడుతనాన్ని విడిచిపెడితేనే మనకి జ్ఞానం. అంతే అంతే కదా. మరి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మరి మనము మన హృదయము తెరవబడాలి. మనం ఏం చేయాలంట? మారు మనసు పొంది బాప్తీసం, దేవుడు సేవకుని పిలిపించుకొని ఆయన యొక్క మాట ఆజ్ఞాపించింది మనం, దేవుడు చెప్పింది మనం చేస్తే మనకు రక్షణ కలిగిద్ది, మన హృదయం తెరవబడిద్ది, ఆయన రాకడకు మనం ఎత్తబడే వారంగా ఉంటాము, ఆత్మీయంగా ఉంటాము. దేవుణ్ణి ఏది అడగాలో అదే అడుగుతాం కదా. మనకి ఒక విషయం ఏమైందంటే, మనకి ఆశ లేకపోయినా మన ఇరుగు పొరుగు వారు మనకేం చేస్తారు? బాగా గుర్తు చేస్తారు, మీకేమీ లేదు కదా అంటారు కదా. నన్ను అట్టే అంటారు, మరియమ్మ తిక్కది ఇల్లు లేదని చెప్పారు. తిక్కోళ్ళకి ఇల్లు ఉండవు కదా. అట్లా ఎందుకంటే మనకి ఏమీ లేకపోతే ఏం లేదు తిక్కలోళ్ళు అంటారు. కానీ మనకెవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఏమీ లేకపోయినా పక్కన వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు, గుర్తు చేస్తారు, మీకేమీ లేదు కదా అంటారు. అప్పుడు నేనేం చేశానంటే, ఇట్లా అంటున్నారని ఒక ప్రార్థన చేశాను. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నాకు ఇల్లు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని నేనేం చేశానంటే, ఆ ప్రార్థన ఎట్లా చేస్తున్నానంటే స్వీట్గా చేస్తున్నా. అంటే నేను నిద్రపోయి లేచి నాకు తెలియకుండానే నా ప్రార్థన ఎట్టంటే గుండె కనుక స్పీడ్గా కొట్టుకుంటా ఉంటా చూడండి చనిపోయాడు, అట్లా స్పీడ్గా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఎమ్మటి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన విని ఏం చేశాడంటే నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, మరియా ఉత్తమైంది ఏర్పాటు చేసుకుంది, ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు, నువ్వెందుకు ఇల్లు అడుగుతున్నావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇల్లు ముఖ్యం కాదు, ఈ లోకం అవసరమే, కానీ దేవుని పాదాలు పట్టుకోమని దేవుని చెబుతున్నాడు. ఉత్తమైంది ఈ లోకంలో ఏంటి అంటే దేవుని సన్నిధి. అప్పుడు నేనేం చేశానంటే నా మనసును మార్చి వేసుకొని, ప్రభువా నాకు ఇల్లు వద్దు, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు పట్టుకుంటా. నువ్వు అనుకున్న సమయంలో ఇస్తావు, దేవుడు నిర్ణయించబడిన సమయంలో ఇస్తాడు. కానీ మానవులం కాబట్టి మనం తొందరపాటు ఎక్కువ కలిగిన వారు, స్పీడ్గా దేవుణ్ణి టెన్షన్ పెట్టిస్తుంటాం. దేవునికి ఏం చేస్తుంటాం? టెన్షన్ పెట్టిస్తుంటాం. మనుషుల్ని ఇంకా చూడడం ఏం వస్తే నన్ను ఇసుకిస్తుంది అంటారు. అట్లనే దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తాం? ఇసుకిస్తాం కదా. అయితే దేవుడు నాతో చెప్తున్నాడు, మరీ ఉత్తమైంది ఏర్పాటు చేసుకుంది, ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు, నీవెందుకు ఇల్లు అడుగుచునంటే ఆ దినా నుంచి ఆ ప్రార్థన ఆఫ్ చేసిపోయి కదా. కొన్ని ప్రార్థనలు దేవునికి నచ్చని ప్రార్థన చేస్తాం, కొన్ని ప్రార్థనలు దేవునికి ఇష్టకరమైన ప్రార్థనలు చేయం. అయితే మనం ఈ లోకంలో కోరుకునేది ఏంటంటే దేవుని సన్నిధి. బైబిల్లో ఈ లోకంలో దేవుని సన్నిధిని ఎవరు కోరుకున్నారంటే, ఎవరు కోరుకున్నారు? మోషే కోరుకున్నాడు. ఏమని? దేవా నీ సన్నిధి నాతో వస్తే తప్ప ఒక్క అడుగు నేనే వేయనని చెప్పాడు. దేవుని సన్నిధి ఒక్క అడుగు కూడా నేనేను, నువ్వు వస్తావా నేను ఇంతే ఉంటానంటాడు. అప్పుడు ఈ మొండి ఆయనతో నాకెందుకని ఏం చేశాడు? మోషే దేవుని సన్నిధి వచ్చింది. దేవుని సన్నిధి అతనితో రాగా అతడు నడుస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఎంతో మంది. మనం ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు గుండా వెళ్తుంటాం. అయ్యా వాటిని అన్నిటినీ ఎదుర్కోవాలంటే దేవుని సన్నిధిని మనకు ముఖ్యం కావాలి. అందుకు దేవుని సన్నిధిని అందుకేమన్నాడు మోషే, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు యొక్క ప్రజలతో శ్రమ నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మనము ధనము కంటే క్రీస్తు యొక్క ప్రజలతో నింద గొప్ప శ్రమని, ఎందుకంటే మనం ఆయన సన్నిధిని కోరుకోవాలి.
మనం ఈ లోకంలో మనకి ఎన్నో అవసరాలు ఉండే వెళ్తే కానీ అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి కాబట్టి దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని యొక్క అగ్ని మన మీద దించబడాలి. దేవుని యొక్క ప్రశాంతత మనలో ఉండాలి. మనం నెమ్మది కలిగి ఉండాలి. మా బాబు అంటాడు, అమ్మ నీకు దిగులే లేదు అంటాడు. ఎందుకు దిగులు పడాలి అంటే మనం దిగులు పడితే ఏం చేస్తాం? కానీ దేవుడు మన పక్షి ఉన్నాడు, మనకి విరోధి ఎవరైనా దిగులు పడబాకండి. ఎందుకంటే దిగులు వచ్చినప్పుడు దేవుని గంట సేపు స్తుతించండి, అంతే ఆ దిగుల్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మనం దిగులు పడాల్సిన పని లేదు. మనం దేవుని వైపు చూస్తే మన హృదయం తెరవబడింది. దేవుడు ఆజ్ఞాపించింది మనం బాప్తిస్వం కలిగి రక్షణ కలిగి ఆత్మానుసారంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.